హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ అప్రిషియేషన్ వీడియో ఫర్ అవర్ బిలోవ్డ్ తల బుచ్చుబాబు అన్న. ఆయన గురించి ఆయన బర్త్డే సందర్భంగా ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తలాకి, మన బుచ్చుబాబు అన్నకి ఏ వెరీ 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 హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు బుచ్చుబాబు అన్న. నిజంగా ఫ్యాన్స్ అందరికీ దొరికినటువంటి ఆనుముత్యం రామ్ చరణ్ గారి అభిమానులకి. రామ్ చరణ్ గారితో చాలామంది డైరెక్టర్స్ పనిచేశారు, చాలా మంచిగా చూపించారు. కానీ ఈ యొక్క ఫేజ్ ఏదైతే ఉందో ఆ ఫేజ్ని దాటుకొని ఈరోజు రామ్ చరణ్ గారి అభిమానులు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2025 ఆ జనవరి టైంలో, సంక్రాంతి టైంలో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా రిలీజ్ అయింది. సినిమాకి ముందు సినిమా తర్వాత ఎంత లో అనుభవించారో, అదే సంవత్సరం మార్చి 27వ తారీఖున హీరో బర్త్డేకి RC16 తాలూకు పెద్ది తాలూకు ఫస్ట్ లుక్తోనే అందరికి హైప్ ఇచ్చేసాడు. దాని తర్వాత రిలీజ్ అయినటువంటి ఏదైతే గ్లిమ్స్ ఉందో శ్రీరామనవమికి, దాంతో హై ఇచ్చాడు. దాని తర్వాత చిక్రీతో హై ఇచ్చాడు. దాని తర్వాత ఒక పోస్టర్తో హై ఇచ్చాడు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మొన్న ఒక రీసెంట్గా పోస్టర్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టరు. ఆ పోస్టర్కి సోషల్ మీడియాలో అసలు ఈ సినిమా రామ్ చరణ్ ఫ్యాన్స్ దా లేకపోతే ఇతర హీరోల అభిమానులు దీన్ని ఇంతలా ఓన్ చేసుకుంటున్నారేంటి అనేటువంటి కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ సోషల్ మీడియా మొత్తం. అంటే నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఇతర అభిమానులకు కూడా, పక్క హీరో అభిమానులకు కూడా హైప్ ఇచ్చేటువంటి రేంజ్ కంటెంట్ని దించుతున్నాడు బుచ్చుబాబు. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చుబాబు. ఎందుకంటే ఒక స్టార్ డైరెక్టర్కి ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చేసిన తర్వాత ఆయన ఒక లోలో ఉండి ఒక సినిమా ఫేడ్ అవుట్ అయిపోతుంది, ఈ డైరెక్టర్ పని అయిపోయిందిరా అంటే పని అయిపోతుంది ఇంకా. కానీ ఒక స్టార్ హీరోకి ఒక ఫ్లాప్ వచ్చినా, 2-3 ఫ్లాపులు వచ్చినా అతని స్టార్ ఇమేజ్ అనేది చెక్కు చెదరదు. అటువంటి స్టార్ హీరో రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ అనేటువంటి డిజాస్టర్ తర్వాత ఈరోజు పెద్దికి ఇంత హైప్ అవుతున్నారు. ఇంత ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంది. ఓటీటీ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వరల్డ్ వైడ్గా కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు ఈ సినిమాని ఫ్యాన్సీ రేటు కొనడానికి. ఎంత పడితే అంత రేటు కొనడానికి ఎగబడుతున్నారంటే దట్స్ బికాస్ ఆ కంటెంట్కి ఉండేటువంటి హైప్. రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి బుచ్చుబాబు గారితో సినిమా చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్న తర్వాత రిలీజ్ అయినటువంటి కంటెంట్ మామూలు కంటెంట్ కాదు. ఒక స్టార్ డైరెక్టర్ ఎలా అయితే ఒక స్టార్ హీరోని ప్రజెంట్ చేస్తాడో అదే రేంజ్ ప్రజెంటేషన్. ఒక ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి గారు ఒకనొక స్టేజ్ మీద చైనాలోనో జపాన్లోనో RRR రిలీజ్ అయిపోయింది రీసెంట్గానే 1 year ముందు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఏ సినిమా గురించి నెక్స్ట్ హైప్ అవుతున్నారు అంటే, ఆయన చెప్పినటువంటి మాట, చరణ్ది లేటెస్ట్గా ఒక టీజర్ వచ్చింది, దాని డైరెక్టర్ బుచ్చుబాబు, నేను ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఆ స్టేజ్ మీద చెప్పారు ఆయన. సో ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నాడో అని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఈ సినిమా గురించి ఎగ్జైటెడ్గా ఉన్నాడు అని అంటే ఏ రేంజ్ కంటెంట్ రేపు రాబోతుంది ఏప్రిల్ 30వ తారీఖు మీ ఊహలకి వదిలేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా జరిగిందంటే దానికి కారణం చరణ్ అన్న. ఎందుకంటే ఒక స్టార్ హీరో దగ్గరికి చాలామంది స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే 1-2 సినిమాలు తీసినట్టు డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వచ్చి లైన్లో క్యూలో ఉంటారు, ప్రతి స్టార్ హీరో దగ్గర ఉంటారు. కానీ ఒక కాల్ తీసుకోవాల్సింది, ఈ కథ నేను చేస్తే బాగుంటుంది, ఈ కథ ఫ్యాన్స్నే కాదు జనరల్ ఆడియన్స్ని, మూవీ లవర్స్ అందరినీ అలరిస్తుంది అనేటువంటి కాల్ తీసుకోవాల్సింది రామ్ చరణ్ గారు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఆ ఫేజ్లో 4 సంవత్సరాలు వెయిట్ చేశాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ ఒకడికి మాట ఇచ్చాడు అని అంటే, ఒక టెక్నీషియన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, ఎనీథింగ్, ఎవరైనా ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కానీ ఆయన మాట ఇచ్చాడంటే అడ్డంగా నిలబడిపోతాడు. బుచ్చిబాబుకి అడ్డంగా నిలబడిపోయాడు. నేను నీకు మాట ఇచ్చా, సినిమా చేస్తానా, దాని లాంచ్ దగ్గర నుంచి కావచ్చు, ఇప్పుడు ఈ రోజు మన రిలీజ్ అయిన పోస్టర్ వరకు కావచ్చు, ప్రతి ఒక్క పోస్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ పోస్టర్ కావచ్చు, రామ్ చరణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు, నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక గొప్ప సినిమాని ఆయనకి బహుమతిగా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మార్చి 27 తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డేకి సినిమా అనౌన్స్ చేశారు. ఆయన ఎప్పుడో ఫస్ట్ లుక్ అప్పుడే అనౌన్స్ చేసేసారు. కాకపోతే షూటింగ్ అనుకున్నంత త్వరగా కంప్లీట్, అనుకున్న డేట్కి కంప్లీట్ అవ్వడం వల్ల జస్ట్ 1 month పోస్ట్పోన్ అయిందంటే, పెద్ది అనేటువంటి సినిమా ఎప్పుడు వచ్చినా కొడుతుంది. అది ఏప్రిల్ కావచ్చు, సమ్మర్ కావచ్చు, ఈ ఇయర్ దసరా కావచ్చు, చెబుతున్నా మామూలుగా April 30 అనేది ఫిక్స్ డేట్, ఇంకా వేరే డేట్ అనేది లేదు. కానీ ఈ సినిమా కంటెంట్ ఎప్పుడు వచ్చినా కొడుతుంది, ఎక్కడైనా కొడుతుంది, ఎలా పడితే అలా కొడుతుంది. ఈసారి రామ్ చరణ్ అనేవాడు బాక్స్ ఆఫీస్ టైంన పాన్ ఇండియా అరవకు అడుగుపెట్టిన తర్వాత ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ట్రేడ్ అందరినీ కూడా ఆశ్చర్యపరిచే రీతిలో
ఈ సినిమా తాలూకు బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. నాట్ ఓన్లీ అభిమానులు, ఇతర హీరో అభిమానులు కూడా హైప్ అవుతున్నారు, ఇతర డైరెక్టర్లు కూడా హైప్ అవుతున్నారు. #1 డైరెక్టర్ రాజమౌళి గారు హైప్ అవుతున్నారంటే ఈ సినిమా తాలూకు స్థాయి రేపు ఎలా ఉండబోతుందో ఒక RRR రేంజ్ హైప్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మీరందరూ చూడబోతున్నారు, విట్నెస్ చేయబోతున్నారు. కాంట్ వెయిట్. సెకండ్ సాంగ్ అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అది ఖచ్చితంగా ఈ సాంగ్ని మించే ఉంటుంది, ఎందుకంటే హైప్ ఎలా ఉందో వాళ్ళకి తెలుసు. సో ఆ ఎడిటింగ్ ప్యాటర్న్, లిరికల్ వీడియో ఏదైతే ఎడిటింగ్, ఇప్పుడు చిక్కిరి అనేటువంటి సాంగ్ సగం వీడియో సగం వాళ్ళ పర్ఫార్మెన్స్ మధ్యలో ఆ కైండ్ ఆఫ్ అలా ఉంటుంది కదా. సో ఈసారి ఎలా దించాలి, చిక్కిరితో ఒక హైప్ ఇచ్చాం కదా, ఈసారి లిరికల్ ప్యాటర్న్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఫ్యాన్స్ అలరించే విధంగా. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఇతర హీరో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు, సినిమాల కోసం ప్రతి ఒక్కరికి కూడా. సో దానికోసం కొంచెం కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 3న 4న హోలీ అంటున్నారు. ఆ సందర్భంగా మనకి సెకండ్ సాంగ్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, బుచ్చిబాబు అనేవాడు నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, అవుతున్నాడు కాదు అయిపోయాడు. రామ్ చరణ్ టచ్ చేశాడు, స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇది నెక్స్ట్ లెవెల్ కంటెంట్, జాతిని మింగే కంటెంట్ అని ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. మన లండన్ వెళ్ళినప్పుడు కూడా రామ్ చరణ్ గారు బేసిక్లీ ఇటువంటి స్టేట్మెంట్లు ఎవరు, నేను మామూలుగా ఏ సినిమా గురించి మాట్లాడను, కానీ ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి, రంగస్థలం కంటే RRR కంటే కూడా బాగుంటుంది అని ఆ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆయన ఎంతలా ఫీల్ అవ్వకపోతే ఆ స్టేట్మెంట్ ఇస్తారు. RRR కంటే కూడా బాగుంటుంది అన్నారంటే ఇంకా మీ ఓవర్లకు వదిలేస్తుంది. ఈ సినిమాలో ఫైట్స్ కావచ్చు, ఎలివేషన్స్ కావచ్చు, నీకు హీరో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్వాగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఫర్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. అలాగే ఒక మంచి కంటెంట్ చూడాలి, ఒక మంచి కంటెంట్ని ఆదరించాలి, దానికోసం ఎదురు చూసి ఆకలితో ఉండేటువంటి కంటెంట్ లవర్స్ అందరికీ కూడా టన్నుల కొద్ది కంటెంట్ ఉంటుంది ఈ సినిమాలో. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఈసారి రామ్ చరణ్ని ఒక రాజమౌళి గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, ఇంకా మిగతా డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు, ఎవరైనా సరే ఒక రేంజ్లో చూపించారు. కానీ బుచ్చి చూపించే రేంజ్ అనేది బుచ్చి రేంజ్ తెలియజేస్తుంది. రామ్ చరణ్ ఎలా వాడుకుంటున్నాడంటే ఇదిరా అంటే మొన్నటి వరకు మనం ఒక మాట అంటూ ఉంటాం బేసిక్లీ మన సినిమా లాంగ్వేజ్లో చెప్తాను, ఇది రాజమౌళి మార్క్రా, ఇది సుకుమార్ మార్క్రా, ఇది త్రివిక్రమ్ మార్క్రా, ఇది శంకర్ మార్క్రా అని ఇలా మాట్లాడుతుంటాం కదా. ఈ సినిమాతో బుచ్చి మార్క్రా ఇది అనేటువంటి కైండ్ సినిమాని ఆయన చేస్తున్నాడు. అది ఎనీ ఆస్పెక్ట్ పర్ఫార్మెన్స్ విషయంలో ఇంకా ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఒక చెడ్డ సినిమా ఏం కాదు. రామ్ చరణ్ గారు ఒక చెడ్డ సినిమా తీసి ఫెయిల్ అవ్వలేదు, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. సినిమా చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు కానీ కొంతమంది అభిమానులు కానీ, అరే సినిమాలో శంకర్ మార్క్ లేదురా, ల్యాగ్ ఉందిరా, అసలు ఇది శంకర్ కైండ్ ఆఫ్ సినిమా కాదురా అనేటువంటి కామెంట్సే వచ్చాయి. కానీ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఒక్కడు కూడా మాట్లాడ్డా. అప్పన్న అనేటువంటి పర్ఫార్మెన్స్ ఒక టెక్స్ట్ బుక్ పర్ఫార్మెన్స్. అసలు ఆ హుందాతనం, ఆ స్టామరింగ్ టెక్స్ట్ బుక్ పర్ఫార్మెన్స్. అది 3 లుక్స్, 3 వేరియేషన్స్, 3 పర్ఫార్మెన్స్. ఒక కాలేజ్ లుక్లో కాలేజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్, ఒక ఐపీఎస్ అంటే ఒక ఐపీఎస్ లాగా ఆయన, ఐఏఎస్ లాగా ఆయన లుక్ని చేంజ్ చేసుకొని ఆ కైండ్ ఆఫ్ సటిలిటీ పర్ఫార్మెన్స్. అలాగే అప్పన్న కైండ్ ఆఫ్ ఒక హుందాతనం, ఒక రాజకీయవేత్త, ఒక లీడర్ కైండ్ ఆఫ్ హుందాతనం, ఆ పర్ఫార్మెన్స్. అసలు దేనికి దానికి అసలు ఒక డైమండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రామ్ చరణ్ అభిమానులకు ఒక ప్రౌడ్ మూమెంటే ఇచ్చారు ఆయన, రామ్ చరణ్ గారు. ఆయన పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తగ్గలేదు. అలాంటిది కంటెంటే కొంచెం దాంట్లో మైనస్ అయింది, కానీ రామ్ చరణ్ గారు మైనస్ కాదు. దాంట్లో కొద్దో గొప్ప ఆ సినిమాకి ప్లస్ అయిందంటే వన్ అండ్ ఓన్లీ రామ్ చరణ్ గారి వల్లే. ఇండియన్ 2 తర్వాత అసలు ఆ సినిమా మీద హోపే లేదు ఎవరికి, ఫ్యాన్స్కే కాదు, ఫ్యాన్స్కి ఎలాగో ఉంటుంది కానీ జనరల్ ఆడియన్స్కి, మూవీ లవర్స్కి రామ్ చరణ్ ఉన్నాడని హోప్, కానీ శంకర్ మీద అసలు హోపే లేదు. ఆఫ్టర్ ఎన్నింటి ఎవడికి లేదు. కానీ ఈసారి అన్ని కోణాల్లో 360 డిగ్రీస్, ఇటు పర్ఫార్మెన్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, హీరో ఎలివేషన్స్ కావచ్చు, ప్రతి పాత్రని కథలో రాసుకునే విధానం కావచ్చు, బుచ్చి రేపు ఏ రేంజ్లో స్టార్ డైరెక్టర్ అవ్వబోతున్నాడో, తన స్థాయి ఏంటనేది మనకి అర్థమవుతుంది. సో వన్స్ అగైన్ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు బుచ్చిబాబు గారు. అసలు ఒక ఫ్యాన్ కైండ్ ఆఫ్ డ్యూటీ చేస్తున్నారు మీరు. లిటరల్గా గేమ్ చేంజర్ టైంలో ఫ్యాన్స్ అందరికీ ఒక హైప్ లేదు, హోప్ లేదు, కానీ మీరు ఇచ్చారు ఆ హైప్, ఆ హోప్. ఒక ఫ్యాన్ కైండ్ ఆఫ్ డ్యూటీ చేస్తున్నారు, ఒక ఫ్యాన్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది కదా ఫ్యాన్స్కి కావాల్సింది అనేటువంటి రీతిలో ఒక పక్క షూటింగ్ చేసుకుంటూనే ఒక పక్క అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సెకండ్ సాంగ్ త్వరగా వస్తుంది, ఒక మంచి కంటెంట్ కావాలంటే టైం పట్టుద్ది, ఓపికతో ఉండండి
మనకి అతి కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. 3వ, 4వ మార్చి 3వ, 4వ హోలీ అంటున్నారా, ఆ సమయానికల్లా వచ్చేస్తుంది. ఒక మంచి కంటెంట్, ఒక మంచి అవుట్పుట్ కావాలంటే టైం పడుతుంది, మనం కంగారు పెడితే కుదరదు. సో దట్స్ ద వీడియో. మీరు కూడా బుచ్చిబాబు గారికి కామెంట్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.